ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోవటం. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోవటానికి కర్మయోగి జీవితాన్ని అనుభవం చేసుకోవడం తప్పనిసరి. కేవలం కర్మయోగి అవ్వటం కాదు, కర్మయోగి జీవితం తయారు చేసుకోవాలి. జీవితము తయారు చేసుకోవడం అంటే సహజంగా కర్మ చేస్తున్నా సరే యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం కర్మ చేస్తూ యోగం చేస్తాము, మన కర్మలో దివ్యత వస్తుంది. ఏ కర్మ అయితే మనం బాబా స్మృతిలో ఉంటూ కర్మ చేస్తామో ఆ కర్మ మనది జ్ఞాపకార్థంగా తయారవుతుంది. భక్తి మార్గంలో జ్ఞాపకార్థంగా చేస్తారు. అందువల్ల మనం కర్మయోగిలుగా అయ్యే లక్ష్యం పెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు మనం చేత్తో చేస్తున్న కర్మే చేయటం అంటారు, కానీ కర్మేంద్రియంతో ఏ కర్మ చేసినా ప్రతి ఒక్కరు కర్మ చేస్తూ ఉంటారు. కర్మ చెయ్యాలి. చూడడం కూడా కర్మయే, మాట్లాడడం కర్మయే, వినడం కూడా కర్మయే. ఇలా అయితే 24 గంటలు కర్మ చేస్తున్నాము. నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటాము, మనస్సులో ఆలోచించడం కూడా కర్మయే. ఏంటంటే మనం నిరంతరం బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చెయ్యడం తప్పనిసరి. అంతే కదా? ఎందుకంటే మనం కర్మ చేస్తాము, ప్రతిరోజు కర్మ చేస్తాము. ఇప్పుడు మనం ఎంత సేవ చేస్తామో ఇంకా సేవ మున్ముందుకు ఇంకా ఎక్కువ చెయ్యాలి, ఇంకా బిజీ అవుతాము. బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం బాబా స్మృతిలో ఉండే కర్మ అనేది చేయాలి. ఆ అభ్యాసమా ప్రాక్టీస్ చేయాలి. మనం కర్మయోగి జీవితం తయారు చేసుకోవడానికి నేను మీ ముందు 10 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలు మీ జీవితంలో ధారణ చేసుకుంటే, అభ్యాసం చేస్తే అప్పుడు మీ జీవితము కర్మయోగి జీవితం అయిపోతుంది. సరేనా? మొదటి విషయం, కర్మయోగి జీవితం అనుభవం చేసుకోవడానికి అవసరం ఏంటంటే దేహాభిమానం కాకుండా ఆత్మాభిమాని అవ్వడం. రోల్ కాన్షియస్ కాకుండా ఆత్మాభిమానిగా ఉండాలి. వీళ్ళు పదవి చిన్నది, వాళ్ళది పెద్దది, నేను పెద్ద, నేను చిన్న, ఇలా అనుకోకూడదు. ఈ భేదభావం అనేది మనలో వస్తుంది. దానివల్ల మన భావాలు కింద మీద అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం ఆత్మాభిమానికై ఉండాలి. ఎవరు మన కాంటాక్ట్ లకు వచ్చినా వాళ్లను ఆత్మ రూపంలోనే వాళ్ళని చూడాలి.
నేను ఆత్మను ఈ దేహం ద్వారా కర్మ చేస్తున్నాను. ఈ ఆత్మ తమ కర్మేంద్రియంతో కర్మ చేస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. ఆత్మ ఆత్మ భాయి భాయి ఒక తండ్రి సంతానం. ఇది మన యొక్క ఉన్నతమైన భావన ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క యోగం బాబాతో జోడింపబడుతుంది. ఒకవేళ రోల్ కాన్షియస్ వస్తే నేను పెద్ద వాళ్ళ చిన్న అంటే బుద్ధి అటే వెళ్తుంది, యోగం కుదరదు. అంతే కదా. దీని నుంచి బుద్ధిని తొలగించుకోవాలి, పైకి వెళ్ళిపోవాలి. మనందరూ ఆత్మలము, ఒక పిత సంతానము, అందరూ మన దైవీ పరివారము. అంతే. మనమంతా కూడా ఒక తండ్రి పిల్లలము. అంతే, సమాప్తమవుతుంది విషయం. అంతే కదా. అందువల్ల ఆత్మాభిమానిగా ఉండాలి, ఆత్మాభిమాని స్థితితో అందరినీ చూడాలి. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం, కర్మయోగి జీవితం తయారు చేసుకోవడానికి సదా స్వమానంలో ఉంటూ కర్మ చేసే అభ్యాసం చేయాలి, పెంచుకుంటది. స్వమానంలో ఉండాలి. ఏదో ఒక మనకు బాబా టైటిల్ ఇచ్చారు కదా, దాన్ని మన జీవితంలో ప్రాక్టికల్ గా జీవితంలో తీసుకొచ్చి ఒక అంగంగా చేసుకోవాలి. ఎందుకంటే కర్మ చేస్తున్నప్పుడు 3 విషయాల యొక్క ప్రభావం పడుతుంది ఆత్మ పైన. ఫస్ట్, మనం ఏ కర్మ చేస్తున్నామో దాని ప్రభావం పడుతుంది ఆత్మ పైన. రెండోది, ఎవరైతే మనతో కర్మ చేస్తారో వాళ్ళ స్థితి యొక్క ప్రభావం మన ఆత్మపై పడుతుంది. మూడో విషయం, అక్కడున్న వాతావరణము, వాయుమండలం యొక్క ప్రభావం కూడా మన ఆత్మపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 విషయాల ప్రభావం నుండి అతీతంగా, నిర్లిప్తంగా, దానికోసం ఈశ్వర్య నశ అనేది ఆత్మ పైన ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈశ్వర్య ఆత్మపై నశ ఉంటుందో అన్ని ప్రభావాల నుంచి మనం అతీతమైపోవచ్చు. అందువల్ల స్వమానంలో ఉంటూ కర్మ చేయాలి. మేము రాయల్ ఆత్మలం. మనమంతా కూడా రాయల్ ఆత్మలము, సాధారణలు ఎవరు కాదు, కాబోయే దేవతలము, ఉన్నతమైనటువంటి వాళ్ళము. కానీ సత్యయుగంలో ఉన్నత పదవి పొందగానే మన ఉండే విధానము రాయల్టీ ఉండాలి. అది చాలా ఉన్నతమైన స్థితి అయి ఉండాలి. దానికోసం ఇప్పటి నుండే ఆ అలవాటు చేసుకోవాలి, ఆ సంస్కార ఆత్మని నింపుకోవాలి. రాయల్ వాళ్ళు వెళ్తారు కదా, ఎలా వెళ్తారు? టై వేసుకొని చాలా రాయల్ గా నడుస్తారు, చాలా నషాగా వెళ్తారు. రాయల్ వాళ్ళు టై వేసుకోగానే వాళ్ళ యొక్క ముఖము కానీ నడవటం కానీ అన్ని మారిపోతుంది. ఇంట్లోకి వచ్చి ఎప్పుడైతే టై తీసేస్తే హోమ్ మినిస్టర్ అయినా సరే ఎలా అయిపోతారు? అక్కడైతే సెల్యూట్ చేస్తారు అందరూ, కానీ ఇంటికి వస్తే కోపం అవుతారు అందరూ. టైకే ఎంత ప్రభావం పడుతుంది అంటున్నారు. అంతే కదా అన్నయ్య? మనము చాలా రాయల్ ఆత్మలము. మనకు స్వమానం అనేటువంటి టై వేసుకొని సేవా క్షేత్రంలోకి రావాలి. చాలా నషాగా, ఈశ్వర్య నషాలో స్థితమై ఉంటూ కర్మ చేయాలి. ఎప్పుడు కూడా ఒక స్వమానం ఉంచుకోండి. మేము ఆత్మలం, భగవంతుని సేవకులం. భగవంతుడు నాకు సేవ ఇచ్చారు, భాగ్యం తయారు చేసుకోవడానికి నేను సేవలో హాజరై ఉన్నాను. భగవంతుడు నాకు సేవనిచ్చారు, నేను సేవలో ఉపస్థితమై ఉన్నాను.
भले झाड़ू लगाने భలే की सेवा మీరు करनी पड़े सेंटर पर, చీపురుతో తుడచండి फिर ఇంట్లో भी సెంటర్లో, बाबा की याद में करेंगे, కానీ स्नेह బాబా से స్మృతిలో करेंगे, तो చేస్తే आपके స్నేహంతో सौभाग्य చేస్తే से भर जाएंगे। మీకు చాలా జమ అవుతుంది అంటున్నారు. అందువల్ల स्वमान में స్వమానంలో रहने से क्या ఉండటం होता వల్ల है? ఏమవుతుందంటే ईश्वरीय नशे का ఈశ్వర్య अनुभव होता है। నశ అనుభవవుతుంది. मन और बुद्धि ऊपर మనస్సు होती है, బుద్ధి हल्की పైకి होती వెళ్తూ होती ఉంది, है, తేలిక और అవుతుంది, ऊपर चली जाती ఇంకా है పైకి और వెళ్ళిపోతారు. बाबा के पास బాబా बिठा దగ్గరికి देती వెళ్ళి है और కూర్చోబెట్టేస్తే बाबा से कनेक्शन బాబాతో యోగం కూడా కనెక్షన్ జోడింపబడుతుంది. ఇదే స్వమానం యొక్క చమత్కారము. స్వమానంలో ఉండకపోతే పైకి వెళ్ళినా మీరు ఎంత కష్టపడినా పైకి వెళ్ళలేరు. ఇంక ఈ ప్రపంచం ఇవి అవి ఇవి అన్ని బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది, కానీ పరంధామానికి వతనకి వెళ్ళలేము. ఎంత ఈశ్వరి నశాలో మనం ఉంటామో అంతే ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండాలి. మన అలౌకిక ప్రపంచంలో ఆ నశాలో ఉండాలి, అంతే కదా. అందువల్ల ఏ సమానము టైటిల్ అయినా ఆ యొక్క టైని ధారణ చేసుకోవాలి, దాన్ని అనుభవం చేసుకోవాలి, అనుభవం చేసుకుంటూ ఉండాలి. సరేనా. మూడో విషయం, కర్మయోగి జీవితం తయారు చేసుకోవడానికి సాక్షి దృష్టి అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు సాక్షిగా అవ్వరు అంతవరకు బాబా యొక్క తోడు అనుభవం మనం చేసుకోలేము. ఏ విధంగా బాబా పరంధామంలో ఉన్నారు, శివబాబా అక్కడి నుంచి అనంతమైన డ్రామాను సాక్షిగా చూస్తున్నారు. అందరి పాత్రను చూస్తున్నారు సాక్షిగా. కొందరు ఏడుస్తారు, కొందరు నవ్వుతారు, కొందరు నాట్యం చేస్తారు, పాట పాడుతూ ఉంటారు. కానీ బాబా పరంధామంలో సాక్షిగా చూస్తూ ఉంటారు, డిటాచ్ అయి ఉంటారు. బాబా బ్రహ్మ బాబా కూడా పైన ఉన్నారు, సూక్ష్మలోకంలో సాక్షిగా చూస్తారు. అలాగే మనం కూడా మన పాత్రను, అనేక ఆత్మల పాత్రను కూడా సాక్షిగా చూస్తూ ఉండాలి, అతీతగా ఉంటూ చూడాలి. అప్పుడు బాబా యొక్క స్మృతి సాహసం అవుతుంది. కర్మ చేస్తున్నా మన యొక్క యోగం బాబాతోనే జోడింపబడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ విషయాలు వీటిని చూస్తూ ఉంటే బాబా యొక్క తోడు అనుభవం చేసుకోలేము. ఇంకా పైకి వెళ్ళడము అంటే తండ్రి యొక్క చేయి పట్టుకోవాలి, ఆయనే మనకు ఉన్నతంగా తీసుకెళ్తారు, కింద వాళ్ళు కిందికి లాగేస్తూ ఉంటారు. అందువల్ల మన బుద్ధి రూపి చెయ్యిని బాబా యొక్క చేతిలో పెట్టాలి, ఉపరాంగా ఉండాలి. దానికోసం సాక్షి యొక్క అభ్యాసం పెంచుకుంటూ ఉండాలి. అర్థమైందా. ఈ డ్రామాలో ప్రతి ఒక్క సీన్ డిటాచ్ అయి చూస్తూ ఉండాలి. ఈ అభ్యాసం, ఇది అభ్యాసం చేయటం వల్ల సహజంగా అతీతం ప్రియమైన అనుభవం చేస్తాం. ఇక్కడి నుంచి అతీతం బాబాకు ప్రియంగా అనుభవం చేసుకుంటాము. నాలుగో విషయము, కర్మయోగి జీవితం అనుభవం చేసుకోవడానికి ఎవరైతే మనకు ఏవైతే లౌకిక అలౌకికమైనటువంటి బాధ్యతలు బరువు ఉందో బాబాకు అప్పచెప్పేయాలి. లౌకిక బాధ్యత నడిపించాలి, అలౌకిక బాధ్యత నడిపించాలి. ఈ బాధ్యతలు నడిపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళే రాజా మహారాజా అవుతారు. ఈ యొక్క బాధ్యతలు తీసుకోకపోతే రాజా మహారాజా కాలేరు. కానీ ఈ బాధ్యత యొక్క బరువు అనేది అనుభవం చేసుకోకూడదు. బాబా భుజాలపై పెట్టాలి, మన స్వయము తేలికగా ఉండాలి, అనుభవం లైట్ గా అనుభవం చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తాము, బాబాకు బాధ్యత ఇచ్చేస్తాము, కానీ బాబా నుంచి మళ్ళీ మనం పునః తీసుకుంటాం. ఎందుకంటే కొంచెం సంశయం వస్తుంది, బాబా యొక్క సహయోగం లభిస్తుందో లేదో, నా పని పూర్తి అవుతుందో లేదో. ఈ సంశయం వల్ల ఆ బాధ్యత అనే బరువును మళ్ళీ తీసేసుకుంటాము, ఇంకా ఫిర్యాదు చేస్తాం, యోగం కుదరటం లేదు అని. కర్మయోగి అవ్వడం కోసం ఏ బాధ్యతలు మనకు లభిస్తాయో దాన్ని బాబాకు ఇచ్చేయాలి. స్వయం లైట్ గా అనుభవం చేసుకోవాలి.
एक स्लोगन लिखो, స్లోగన్ రాసుకోండి. मैं कुली नहीं हूँ, मैं रॉयल कुल वाला हूँ. నేను రాయల్ ఆత్మను. కూలీ కాదు, బరువు మోసే వాళ్ళు కాదు. నేను రాయల్ ఆత్మను. చూడండి, రైల్వే స్టేషన్ లో బరువుని కూలీలు వాళ్ళ అలవాటు, అది బరువులు మోసేది. రాయల్ అయితే వాళ్ళు ఎప్పుడు బరువుని మొయ్యరు. हम रॉयल आत्मा, మన ఎవరు రాయల్ ఆత్మలం. हमें बोझ नहीं ढोना, మనం బరువు మొయ్యకూడదు. మనం తేలికగా ఉండాలి, హల్కాగా ఉండాలి. అంతేనా? అందువల్ల బాబాకు మన బరువు ఇచ్చేయాలి. బాబా అంటున్నారు, నాకు ఇచ్చేయండి అని. నేను వచ్చిందే మీకు తేలిగా ఉంచేందుకు. ద్వాపరయుగం చూస్తున్నాను, మీరు ఎన్నో టన్నుల బరువు నెత్తిని పెట్టుకొని నడిపిస్తూ అరుస్తున్నారు. నేను ఆలోచిస్తున్నాను, నేను కిందికి వచ్చాక నా పిల్లల యొక్క బరువు తీసుకుంటాను అని. वो चांस కాబట్టి ఆ ఛాన్స్ తీసుకో. ऑफर कर रहा है. బాబా ఆఫర్ ఇస్తున్నారు కదా, ఇచ్చేయమంటున్నారు బరువుని. ब्रह्मा बाबा हमारे सामने रोज బ్రహ్మ బాబా మన ఎదురుగా ఉన్నారు కదా. ఎంత పెద్ద బాధ్యత ఆయన బాధ్యత చేస్తున్నప్పటికి కూడా ఎంతో హల్కాగా ఉన్నారు. మరి మన చిన్నదా, మనది పెద్దదా? చిన్నదే కదా. पांचवी बात, ఐదో విషయం, కర్మయోగి జీవిత అనుభవం చేసుకోవటానికి స్వయాన్ని కర్మయోగి ఫరిస్తాను అనే అనుభవం చేసుకోవాలి. నేను ఉండేది సూక్ష్మలోకంలోనే, ఇక్కడ అవతరితమై ఉన్నాను ఈ భూమిపై కర్మ చేసేందుకు. ఫరిస్తా స్వరూపంలో కర్మ అయిపోయాక నేను మళ్ళీ నా ఇల్లు పరంధామని వెళ్ళిపోతాను. ఫరిస్తా అంటే తేలిగ్గా ఉండేవారు. ఫరిస్తా అంటే దివ్య గుణాలు శక్తులతో నషతో సంపన్నంగా ఉండేవారు. అది లేకుంటే ఫరిస్తా ఎలా అవుతారు? ఎంత బిజీగా ఉంటే శరీరం స్థూలమైంది అనుకుంటే అలసిపోతారు. ఇది మిషన్ వాళ్ళకి కదా, మిషన్ కదా, పంచతత్వం తయారు చేసింది. కానీ ప్రకాశ శరీరం అనుకుంటే ఎలా ఉంటుంది? తేలిక ఉంటుంది, అలసిపోరు కదా. నేను దివ్య ప్రకాశ పుంజమును అని అనుభవం చేసుకుంటే, అలా కర్మ చేస్తే మీరు చాలా తేలిగ్గా ఎగురుతూ బాబా స్మృతిలో మస్తులు అయి ఉంటారు. అర్థమైందా? ఫరిస్తా అంటే మన యొక్క సంబంధం ఒక భగవంతుడితోనే తప్ప సంబంధం ఏ వ్యక్తి వైభవాలతో కాదు సంబంధం. వాళ్ళని అంటారు ఫరిస్తా అని. అభ్యాసం చేయాలి. నేను కర్మయోగి ఫరిస్తాను. ఈ స్థితిలో ఉంటూ కర్మ చేయాలి. అప్పుడు మీకు చాలా తేలికైన అనుభవం చేసుకుంటారు. ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి ఇతరులు ఎగురుతూ ఉంటారు. ఇప్పుడు సమయం ఉంది. ఎగిరే కళ అనుభవం. నడిచేది, ఎగిరేది సమాప్తమైంది. ఇప్పుడు ఎగిరే కళలో ఎగురుతూ ఉండే సమయం నడుస్తుంది. ఇప్పుడు బాబా ఇది వరదానం ఇచ్చారు. పిల్లలు ఎగురుతూ ఉండండి. నెక్స్ట్ ఆరవది, కర్మయోగి జీవిత అనుభవం చేసుకోవడానికి పరస్పరము పోటీతనం ఉండరాదు. సేవా క్షేత్రంలో రకరకాల సంస్కారం కలిగిన వాళ్ళు మన యొక్క దగ్గరకు వస్తారు సేవలో. అప్పుడు సంస్కారం యొక్క పోటీతనం వస్తుంది. ఎక్కడ పోటీతనం ఉంటుందో అక్కడ స్థితి అనేది చెడిపోతుంది. మన మనస్సులో వ్యర్థ సంకల్పాల తుఫాన్లు వస్తూ ఉంటాయి పోటీతనం వల్ల. అందువల్ల పోటీతనం నుంచి సురక్షితం అవ్వాలంటే ఏకరసంగా ఉండాలి. ఈ పోటీతనం నుంచి రక్షించుకోవాలంటే మన 7 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ సహయోగం తీసుకోవాలి. చెప్పండి, ఎవరు 7? చెప్పండి. 7 మంది సేవకులు ఉన్నారు. ధైర్యము, శాంతి, స్నేహం. ఈ 3 సేవకులు సేవ తీసుకోండి. అప్పుడు ఎవరి దగ్గర మీకు ఈ పోటీ ఉండదు. ఎవరు వచ్చినా సరే పోటీతనం ఉండదు. ధైర్యత ఉండాలి, శాంతి ఉండాలి,
और स्नेह को कभी స్నేహము అది తగ్గించుకోకూడదు. ఈ మూడింటిని తగ్గించుకోకూడదు. परिवार है, दैवी परिवार ఈ దైవీ పరివారం మనమంతా स्नेह सबके प्रति रखना స్నేహము ప్రేమతో उसके ఉండాలి. लिए దాని शुभ కొరకు भावना, शुभ कामना శుభ భావన శుభకామన ఎప్పుడు కూడా మన బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. हमारा बढ़ता जाएगा। స్నేహం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గదు. है ना? सातवीं बात, ఏడో విషయం, कर्मयोगी जीवन కర్మయోగ अनुभव करने के జీవిత लिए అనుభవం చేసుకోవడానికి योग को हमें बढ़ाना है। యోగాన్ని పెంచుకుంటూ ఉండాలి. केवल बैठ के या కేవలం घंटा सवेरे के గంటల योग, కొద్దీ शाम को एक घंटा किया, ఉదయం గంట యోగం చేశారు, సాయంకాలం గంట యోగం చేశారు, కర్మయోగి కాదు. కర్మయోగ అంటే ఉదయం నుంచి నిరంతరం రాత్రి వరకు ఉండేది. उसके लिए हमें क्या దాని కొరకు ఏం చేయాలి? ఒక విషయం బుద్ధిలో ఉంచుకోవాలి, నేను కర్మ యోగం రెండింటిని బ్యాలెన్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. కేవలం కర్మ చేయటమే కాదు, కానీ నా పిల్లలు బహాదూర్ పిల్లలు, మహావీర్ పిల్లలు కర్మ యోగము రెండు తోడుగా పెట్టుకుని క్షమత ఉంచుకునేవారే కర్మయోగుల వల్ల డబల్ సంపాదన చేసుకుంటారు. ఒక్క యోగం చేస్తే సింగిల్ కర్మ, కానీ ఇక్కడ డబల్ కర్మయోగం చేయాలి. మహావీర్ పిల్లలు నా వాళ్ళు డబల్ కర్మ చేసేవాళ్ళు, డబల్ సంపాదన చేసుకుని క్షమత కలిగిన వాళ్ళు, వాళ్లే మహావీర్ పిల్లలు నా పిల్లలు. కాబట్టి బ్యాలెన్స్ ఉంచుకోవాలి కర్మ యోగం. కొంతమంది చూస్తాము, కుమార్స్ వస్తే కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది సేవలో చాలా పరిగెడుతూ ఉంటారు, కానీ యోగంలో తగ్గిపోతూ ఉంటుంది. చాలా సేవలో ఫాస్ట్ గా ఉంటారు, కానీ యోగంలో కర్మ చేస్తారు. యోగం చేయకపోతే మళ్ళీ ఏ శక్తులు ఉన్నాయో అది యూజ్ చేస్తూ ఉంటే ఖర్చు అవుతూ ఉంటుంది. మరేమవుతుంది? అంత తీసుకుంటారు, ఖర్చు చేస్తారు, ఆత్మ అప్పుడు బలహీనమైపోతుంది. నెమ్మదిగా ఈ జ్ఞాన మార్గంలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇలా చూడడం జరిగింది. బ్యాలెన్స్ ఉంచుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నిమిత్తమైనటువంటి వారి యొక్క పెద్ద దీదీలు దాదీలు వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు లభిస్తుందంటే ఎప్పుడైతే యోగయుక్తంగా ఉంటూ కర్మ చేసి బ్యాలెన్స్ పెట్టుకుంటామో అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు లభిస్తాయి. 8వ విషయము, కర్మయోగ జీవితం తయారు చేసుకోవడానికి కర్మ చేసిన తర్వాత వేరే ఆశ ఏది పెట్టుకోకూడదు. ఫలితం యొక్క ఆశ వద్దు. నేను ఈ సేవ చేస్తే నాకు ఏ ఫలితం లభిస్తుంది ఇలా ఆలోచిస్తారు. అలా ఉండకూడదు. కర్మ చెయ్యండి, కర్మ ఫలం యొక్క ఆశ వదులుకోవాలి. వదిలేదు. మనం ఏ కర్మ చేస్తామో అది ఆటోమేటిక్ గా భగవంతుడి డిజిటల్ రికార్డ్ అయిపోతుంది. దాని ఫలితం మనకు ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. అయినా అందులో ఎలాంటి సమాప్తి అంటే తేడా ఉండదు. ఫుల్ గా బాబా ఇస్తారు. అందువల్ల కర్మ చేసిన తర్వాత ఫలితం యొక్క కోరిక పెట్టుకోకూడదు. లేకుంటే ఆ ఫలము బుద్ధిలో తిరుగుతుంది. యోగం అనేది పాపతో కుదరదు. ఈ కర్మ చేయటం వల్ల ఇది లభిస్తుంది, ఇది లభిస్తుంది, అదే బుద్ధిలో ఉంటుంది. బాబా స్మృతి ఉండదు. ఏ కర్మ మనం చేస్తామో అది బాబా మనకు తప్పకుండా ఇస్తారు. దానివల్ల మన బాబా నుంచి వారసత్వం తీసుకోవాలి. వ్యక్తి నుంచి కాదు కదా. అందరు వ్యక్తుల నుంచి తీసుకుంటారు వారసత్వం, వికారాలు. కానీ మనం ఎవరి నుంచి తీసుకోవాలి? ఫలం యొక్క కోరిక మళ్ళీ ఉండరాదు. 9వ విషయము, కర్మయోగి జీవిత అనుభవం చేసుకోవడానికి యోగం యొక్క చార్ట్ పైన విశేష ధ్యానం ఉంచాలి. ఒకవేళ లక్ష్యం ఉంటే లక్షణాలు వస్తాయి, ఆటోమేటిక్ గా నడుస్తుంది. యోగ చార్ట్ రాయలేదు, యోగం పెంచట్లేదు అంటే బండి వెళ్తుందో ఎలాగో అలాగే వెళ్తుంది.
ठंडे ठाकुर बनकर हम चलते టండి हैं। ఠాకూర్ అంటారు కదా, చల్లగా వెళ్తూ నెమ్మదిగా. योग का కానీ ఈరోజు యోగం యొక్క చార్ట్ పెంచుకోవాలి. అందువల్ల బాబా స్మృతిలో ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఈ లక్ష్యం ఉంటే ఆటోమేటిక్ లక్షణాలు బాగుంటాయి. అప్పుడు మన యోగం అనే చార్ట్ పెరుగుతుంది. ఒక గంట పెరుగుతుంది, తర్వాత ఇంకో గంట పెరుగుతుంది. అలా పెంచుకుంటూ యోగాన్ని పెంచుకుంటూ పోవాలి. చాలా బిజీగా ఉంటారు, చేయలేకపోతున్నారంటే విషయం వేరు. फिर दूसरे दिन हमें మరి మరుసటి రోజు మనం యోగం చేసుకోవాలి. తప్పకుండా నేను పెంచుకోవాలి. యోగం యొక్క చార్ట్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అనుకోవాలి. चार्ट ही చార్టే ఆత్మను స్మార్ట్ గా తయారు చేస్తుంది. చార్టే ఉన్నతికి సాధన. చార్ట్ పెట్టుకోవడం వల్ల మనసు, బుద్ధి ముందు కార్యదీక్షత అంతా పెరుగుతుంది. కంట్రోలింగ్ చేసే పవర్, అనుశాసన పవర్ అన్ని పెరుగుతాయి. అందువల్ల ఇది చాలా ఉపయోగపడుతుంది యోగం. 10వ విషయం, భక్తి మార్గంలో కీర్తిస్తారు. కర్మ యొక్క కీర్తి అంటారు. కర్మ యొక్క పొలము చేయాలి. శ్రేష్ట ఖజానాలు, కర్మల ఖజానా పెంచుకోవాలి. శ్రేష్ట కర్మ చేయడము దీన్ని అంటారు. కమల ఆసనదానిగా మారి కర్మ చేయాలి. కమల ఆసనదారి అంటే ఈ సంసారంలో ఉండాలి, కానీ దీని నుంచి అతీతంగా ఉండాలి, కమల పుష్ప సమానంగా. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా అతీతం అయిపోతారు, బాబాకు ప్రియమైపోతారు. అర్థమైందా? దానికోసం ఒక శ్లోకం గుర్తుపెట్టుకోండి. హృదయంలో బాబా ప్రీతం ఉండాలి. ప్రీతముడే మా హృదయంలో ఉండాలి. కానీ సంసారంలోని ప్రపంచం యొక్క ఆచారం ఉందో, కార్య వ్యవహారాలు ఉన్నాయో, అవన్నీ మనం నడిపించుకుంటూ ఉండాలి. తప్పదు, ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ అందులో చిక్కుకోకూడదు, నిభాయిస్తూ ఉండాలి. కానీ బాబా పట్ల ప్రీతి మన హృదయంలో, ప్రీతముడు ఉంచుకోండి హృదయంలో. అప్పుడు మన యొక్క బుద్ధి రూపి యొక్క కనెక్షన్ బాబాతో జోడింపడం జరుగుతుంది. అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. దానికోసం చాలా సహజమైన సుందర యుక్తి. లక్ష్మీనారాయణ ఫోటో ఎదురుగా మీ కర్మల యొక్క కంపారిజన్ చేసుకోండి. నా స్థూల సూక్ష్మ కర్మలు ఇలా ఉన్నాయా వీళ్ళలాగా, లేదా దానిలాంటి శ్రేష్ట కర్మలు నేను నాలో తెచ్చుకోవాలి, పెంచుకోవాలి, ఖజానా పెంచుకోవాలి అనుకోవాలి. ఈ విషయాలు మన జీవితం ధారణ చేస్తే ఆటోమేటిక్ గానే మన యోగం పెరుగుతూ ఉంటుంది. కర్మ చేస్తున్నా మనం బాబా స్మృతిలో ఉండగలుగుతాము. ఎందుకంటే బాబా అన్నారు, ఇక ముందు ఎంత కర్మలో బిజీ అయిపోతారు, ఎంత సేవలో బిజీ అయిపోతారంటే 8 గంటలు 4 గంటలు పడుకోవడం కూడా నిద్ర సరిపోదంట. పడుకోవడం 4 గంటలు కూడా ఉండదంట, అంత బిజీ అయిపోతారు మీరు అంటున్నారు. ఆ సమయంలో ఏం చేయాలి? 4 నిమిషాల్లో అసలు స్థితి అభ్యాసం చేస్తే మీకు రిలాక్స్ అనుభవం చేసుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే 4 గంటలు నిద్రపోయాను అన్న అనుభవం కలుగుతుంది మీకు. 4 నిమిషాలు యోగం చేస్తే 4 గంటలు నిద్రపోయినట్లు అనుభవం కలుగుతుంది. అర్థమైందా? సరేనా? దానికోసం ఏం చేయాలి? లైట్ గా ఉండాలి, తేలిగ్గా ఉండాలి. మనం ఏం చేస్తాం? కర్మ చేస్తాం కదా, బాధ్యత అనేటువంటి రాయిని చేస్తాం, పెట్టేసుకుంటాం. ఇది చెయ్యాలి, అది చెయ్యాలంటే రాయి పెట్టుకుంటే ఏమవుతుంది? బరువు పెడితే ఏమవుతుంది? మనసు బుద్ధి పైకి వెళ్ళదు ఆ బరువు వల్ల. ఇంకా టెన్షన్లోకి వస్తారు, చింతలో పడిపోతూ ఉంటారు, సమస్యలన్నీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. నేను ఈ కర్మ నాది బాధ్యత, ఇది కల్పకల్పం నేనే చెయ్యాలి, ఇది కల్ప రిపిటేషన్. ఇది ఈ విధంగా మనం కూర్చున్నాం. మొదటిసారి కూర్చున్నామా మనం? చెప్పండి, మొదటిసారి కూర్చున్నామా? ఎన్నిసార్లు కూర్చున్నాం మనం? ఎన్నో సార్లు కూర్చున్నాం. ఇక్కడ ఇలాగే కూర్చున్నాం మనం.
बैठते ही रहेंगे। కూర్చునే ఉంటాము. ఇది కొత్త విషయమే కాదు. अगर नई बात नहीं है तो కొత్త విషయం కాదు అంటే బరువు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు టెన్షన్లోకి వస్తున్నారు? मस्ती में मस्त। బాబా యొక్క స్మృతిలో మస్తు అయిపోయి ఉండండి, అంతే కదా. इसलिए అందువల్ల नथिंग न्यू का నథింగ్ న్యూ అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. బాబా ఒకసారి చెప్పారు, यूनिवर्सिटी के जो ఈ యొక్క टॉपर्स होंगे, బాబా చెప్పారు ఒకసారి, बच्चे जिनका पाठ नथिंग न्यू का नेचुरल होगा, ఎవరికైతే మహారథులకి పాత్ర సీనియర్ సిటిజన్ నెంబర్ 1 పార్ట్ అభినయిస్తారు. इसलिए हमें ध्यान देना है। మనం ధ్యానం పెట్టాలి. కర్మయోగి యొక్క కర్మయోగి భవ అనే వరదానం తీసుకుంటూ ఉండాలి, వెళ్ళాలి. ఓం శాంతి. చప్పట్లు కొట్టండి. ఓం శాంతి.